అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి వల్ల ప్రభుత్వం మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందంట, పార్టీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందంట, అన్నిట్లలో ఆయన ఏలు పెడుతున్నాడంట. ఆయన షాడో సీఎం అంట, ఆయన చుట్టూ వివాదాలే, ఆయన అన్నిట్లో ఏలు పెట్టేసిండు, అన్నీ గొడవలే. దానివల్ల ఒక్కొక్కసారి తెలంగాణకు కూడా చెడ్డ పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చిండో తెలియదు. రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి అందరి మనిషి అంట, మరి ఆయనకు అంత స్పెషాలిటీ ఏందో తెలియదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా. ఆయన ఎవరో కాదు, ఫహీమ్ ఖురేషీ గురించి ప్రభుత్వంలో నడుస్తున్న చర్చ, లేకపోతే ఆయన ఎందుకు రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్గా మారిండు, అసలు ఎందుకు ఆయన అంత కీ రోల్కి వచ్చిండు, అన్ని శాఖల్లో ఏలు పెడుతుండు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, అడ్మినిస్ట్రేషన్ బాడీ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత మిగతా మొత్తం వ్యవస్థ కూడా. కానీ ఇక్కడ డిఫరెంట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి సీఎం, కానీ ఈయన షాడో సీఎం కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా మొత్తం సీఎం ఆఫీసు ఆయన చేతుల్లోనే, మొత్తం ఆఫీసర్లు ఆయన చేతుల్లోనే, కొన్ని వ్యవస్థలు మొత్తం ఆయన చేతుల్లోనే. ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్కి సూటి పెట్టినారు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కాలేదు. ఇది పెద్ద చర్చ నడుస్తుంది పార్టీల, ప్రభుత్వంలో. అసలు ఈయనకున్న ఇంపార్టెంట్ ఏంది? రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయితే కావచ్చు కాక, కానీ ఒక పవర్ సెంటర్ లాగా ఎందుకు గవర్నమెంట్లో మారిండు ఆయన? ఎందుకు రేవంత్ రెడ్డి అంతా చేస్తున్నాడు? మొత్తం ఆయన్నే, అన్ని పనులు ఆయనే చక్కబెడుతున్నాడంట. శాఖల మీద మితిమీరిన జోక్యం, అధికారుల మీద ఒత్తిడి పెంచుతున్నాడంట. ఇప్పుడు రోజు రోజు ఇంకా పెరుగుతుందంట. అసలు డైరెక్ట్గా సీఎస్కి కూడా ఫోన్ చేసి మాట్లాడి ఈ ఫైల్ మూమెంట్ కావాలి, ఆ ఫైల్ మూమెంట్ కావద్దు, సెక్రటరీలకు ఫోన్ చేసి అది చేయాలి, ఇది చేయాలి. యాక్చువల్గా ఆయన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, ముస్లిం మైనార్టీ శాఖకు మినిస్టర్ ఉన్నాడు అజారుద్దీన్ కూడా తెలియకుండా పనులు అయిపోతాడు ఆ శాఖల. ప్రభుత్వంలో ఏదైనా సరే కీలక సమాచారం, కీలక ఫైల్స్ వస్తే నాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసినట్ట. ఆయనకి ఎందుకు మరి ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు? సీఎంఓ ఆఫీస్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది మొత్తం. ఇప్పుడు ఈ కేసులో, మీనాక్షి నటరాజన్ కేసులో ఆ బాధితురాల దగ్గర పోయి ఆధారాలు అడిగింది కూడా ఆయన్నే, వాళ్ళ పియనే. ఆయన రేవంత్ రెడ్డి వీక్ పాయింట్ ఆయన దగ్గర ఏమో తెలియదు. ఎందుకంటే ఆయన ఎన్ని వివాదాలు వచ్చినా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అసలు ఈయన ఏం చేస్తున్నాడు సెక్రటేరియట్లా? హోంశాఖ, మున్సిపల్ శాఖ పరిపాలన, విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో ఆ లీడర్ ప్రభావం ఉంటుందంట. ఆయన్నే మొత్తం చూసుకుంటాడంట. దీనిలో మున్సిపల్ పరిపాలన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, హోంశాఖ ఆయన దగ్గరే ఉంది. అందుకే ఆయన షాడో సీఎం అనేది. ఇది ప్రమోషన్ కాదు. రేవంత్ రెడ్డి ఎంత వీక్ పర్సన్ అని చెప్తున్నాం ఇక్కడ. రేవంత్ రెడ్డి ఎంత, ఇప్పుడు ఆయన ఏమీ పెద్ద తెలంగాణ ఉద్యమకాడు కాదు, లేకపోతే తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద, తెలంగాణ ప్రజల బాధల మీద అవగాహనోడు కాదు, పోనీ ఆరితేరిన లీడర్ కాదు, ఏదో సమస్యలు పరిష్కరించడంలో, లేదా రాజకీయంలో పెద్ద దురంధరుడు కాదు, ఏమీ కాదు. రేవంత్ రెడ్డికి అంత ఇంపార్టెంట్ ఎందుకో అర్థం కాలేదు ఆయన. అసలు మినిస్టర్స్కు లేని ఇంపార్టెన్స్ ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు. మంత్రులు ముఖ్యమంత్రిని కలవాలంటే అడిగి పోవాలి ఇంటికి. కానీ ఈ ఫహీమ్ ఖురేషీ మాత్రం పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డిగానే ఉంటాడు. రేవంత్ ఏడిపోతాడు వెనక ముందర మొత్తం ఆయన్నే. రేవంత్ రెడ్డి కన్నా పోతుందంటే ముందు రోజే ముందు పోతాడు. అన్నిట్లో ఈయన పాత్ర నేను చూడు, ఫస్ట్ నుంచి చూడండి ఈయన పాత్ర. అప్పట్లో అందాల పోటీలో గొడవైందా? ఆ ఇంగ్లాండు ఆమెను గెలికిర్రు అనే దానిలో ఆయన పేరే బయటకు వచ్చింది. ఇక గవర్నమెంట్ ఉంది కాబట్టి బచావ్ అవుతారు, ఎవరు కేసులు పెడతలేరు. కానీ ఆ వివాదం అయిపోయిన తర్వాత పోలీసుల వివాదం వచ్చింది. పోలీసు డిపార్ట్మెంట్ అంట ట్రాన్స్ఫర్స్ మొత్తం ఆయన చేతుల్లో ఉంటాయంట. డిఎస్పీ క్యాడర్ ఉన్న వాళ్ళు కూడా పోయి ఆయన దగ్గర పోయి నమస్తే బాస్ అంటారంట. ఆయన ఏడుంటాడు, ఆయన జిమ్ములో ఉంటే జిమ్ములా, ఏడు ఉంటే ఆడ పోయి నమస్తే బాస్ అంటారంట. అంతా ఏంది, ఏదో సినిమాలో ఉంటుంది. ఇక్కడంతా చోటామోటా విలన్స్ ఉంటారు, అసలు విలన్ ఫారెన్లో ఉంటాడు. ఇక్కడ చోటా భయ్య ఉంటాడు, బడా భయ్య అక్కడ ఉంటాడు. ఇక్కడ నుంచి అన్ని విషయాలు చోటా భయ్య ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తుంటాడు, బడే భయ్య అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు స్విమ్మింగ్ పూల్ అక్కడ కూర్చొని. సేమ్ ఈయన కూడా అట్లే ఉన్నది. ఈయనకి ఏ శాఖ లేదు, కానీ అన్ని శాఖలు ఈయనవే. ఈయన ఏం చెప్తే అది. పోలీస్ శాఖ డిఎస్పీ లాంటి వాళ్ళు పోయి నమస్తే పెడుతున్నారంటే మనం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. మన తెలంగాణ ఏమవుతుందని. షాడో హోమ్ మినిస్టర్ అంట, షాడో మినిస్టర్ అంట, రకరకాలంట. మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్తో గెలికింది, అప్పట్లో పెద్ద ప్రచారం అయింది ఈయననే. కీలక ఫైళ్ళ కదలికలు మొత్తం స్థానిక స్థాయి నిర్ణయాల వరకు అన్ని అభిప్రాయానికి ప్రాధాన్యం ఆయన చెప్తేనే అయిపోతుందంట పని. ఇంకా భూమి వ్యవహారాలు, పోలీస్ వ్యవస్థ, హైదరాబాద్ శివారులో ఉన్న భూ వివాదాలు, సెటిల్మెంట్ వ్యవహారాల్లో లీడర్కి ఫుల్ చాలా యాక్టివ్గా ఉన్నాడంట. పార్టీ అంతర్గత రాజకీయాలు కూడా నిన్నమన చూలే మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక ఛానల్లో
వార్తలు ఇప్పించింది ఈయననే. నాకు ఇవన్నీ ఈయన ఎందుకు వేస్తుండో కూడా దీనిలో క్లూ దొరుకుతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కేసులో ఈయన పేరే వినిపిస్తుంది. అసలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి చేయలేని పనులు మొత్తం ఈయనతో చేపిస్తున్నట్టున్నాడు. రేవంత్ రెడ్డి అఫీషియల్గా చేయలేని పనులు మొత్తం అన్అఫీషియల్గా ఈయనతో చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేస్తే ఒక ఆఫీసర్ ఫోన్ చేసి ముఖ్యమంత్రి ఫోన్ చేసి పలానా ఫైల్ ఆపు అని చెప్పలేడు కదా. కాబట్టి ముఖ్యమంత్రి పేరు చెప్పి ఈయన చెప్తాడనమాట. ముఖ్యమంత్రి పేరు చెప్పి అన్న చెప్పిండు అది ఆపేసేయాలంటే ఆగిపోతుంది. ఇక దీనిలో పారదర్శకత ఏడ ఉంది, ప్రజాపాలన ఏడ ఉంది, మిగతా ఏడ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంకొక పక్కన ఇంకొక పవర్ పెట్టుకున్నాడు ఆయన. ఇట్లాంటప్పుడు ఇంక వీళ్ళందరూ డమ్మీలే కదా, మినిస్టర్లు డమ్మీలే, ఎమ్మెల్యేలు డమ్మీలే, ఆఫీసర్లు కూడా. మినిస్టర్లు చెప్తే కూడా వినని ఆఫీసర్లు ఫైమ్ గురించి చెప్తే ఏంటంట. మొత్తం భూముల పంచాదులు, ఎన్నో భూముల పంచాదులు. అసలు వాళ్ళ అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములే ఫైమ్ కురేషి మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారంట వాళ్ళు. అంటే ఈయన చేసే పనులు అంటే రేవంత్ రెడ్డి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తుండు, మా అన్న ఎందుకు ఇస్తుండు ఇంపార్టెన్స్, మాకు కూడా లేని ఇంపార్టెన్స్ ఆయనకి ఎందుకు అని వాళ్ళ ఇంట్లో కూడా గొడవనే, రాష్ట్రంలో గొడవనే, పార్టీలో గొడవనే, ప్రభుత్వంలో గొడవనే. అయినా సరే మొత్తం ఆయన చేతిలోనే పవర్. మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో కాదు, ఫైమ్ కురేషి చేతిలో ఉందంట. ఆయన అంత పెద్ద లీడర్ కాదు, నాకు కూడా తెలిసిన పర్సనే. ఎప్పుడో బొత్స సత్యనారాయణ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ పీసీ చీఫ్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను కూడా. ఆయన ఈ పార్టీలో యాక్టివిటీ ఏమి ఉండదు, పార్టీలో యాక్టివ్ ఏమి ఉండడు. కానీ ఈ తెర వెనుక పనులు మొత్తం, రేవంత్ రెడ్డి తెర వెనుక పనులు మొత్తం ఆ వ్యక్తితో చేపిస్తున్నాడా. ఎందుకు రేవంత్ రెడ్డి ఇన్ని ఆరోపణలు వచ్చినా ఆయన మీద ఒక కేసు పెట్టనీయలేదు, కనీసం చర్యలు తీసుకోలేదు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన నిర్ణయం ఏం తెలుసా, ఆయనకు నామినేటెడ్ పోస్ట్. పార్టీలో 10 సంవత్సరాలు ప్రతిపక్షం కూడా కష్టపడ్డోళ్ళు, పార్టీ అధికారం రావడానికి కింద మీద పడ్డోళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, రక్తం ధారపోసిన వాళ్ళు, వాళ్ళకి రాలే. ఫైమ్ కురేష్కి వచ్చింది. ఆయన మరి ఏ సందర్భంలో ఆయన కట్టేసేయండో, దేనికోసం పని చేయించుకుంటారో తెలియదు. కానీ పార్టీలో ఒక షాడో అయిపోయాడు. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన ఆత్మగా కేవీపీ ఉండే. కేవీపీ అంటే చదువుకున్నోడు, డాక్టరు, కొద్దిగా రాజకీయాల అనుభవం ఉన్నాడు, కొద్దిగా తెలిసినోడు, పెద్దరికం ఉన్నాడు. ఈయన పెద్దరికం కూడా లేదు కదా, పెద్ద మనిషి కూడా కాదు. రేవంత్ రెడ్డి మనస్తత్వమే అట్లనా అంటే రేవంత్ రెడ్డి మనస్తత్వమే ఇంకా అంతే చిన్న మనస్తత్వమా? అసలు అంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు ఈ ఫైమ్ కురేష్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఎందుకు ఈయనను ఇంత అధికారాలు ఆయన చేతికి ఇచ్చిండు, ఎందుకు ఈయన ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఏలు పెడుతున్నాడు, మినిస్టర్లో కూడా తెలియదంట, అన్ని శాఖల్లో ఏలు పెట్టి పనులు చేపించుకుంటాడంట ఆయన. అందుకే రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులన్నీ అన్అఫీషియల్గా ఆయనతో చేపిస్తున్నాడా. ఇంకా ఎవరికి చేసినా బయటలో తెలుస్తుంది, ఈయనైతే తెలియదు, నాయంబడే ఉంటాడు. ఆయనకి ఇప్పుడు అత్యంత ఆత్మీయుడు, అత్యంత అనుచరుడు, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, అన్ని హ్యాండ్లు ఆయనేనంట మొత్తం రేవంత్ రెడ్డికి. అంత ఏముందో అర్థం కాదు. ఏమన్నా పోనీ ఏమన్నా ప్రజలకు మనకు వచ్చే పనులు ఏమైనా చేసిండ్రా? ప్రజలకు మనకు వచ్చే పనులు చేస్తే మినిస్టర్ చేయండి ఆయనకి, ఎమ్మెల్సీ ఇచ్చి. ఆయనతో అంత సత్తా ఉంటే, అంత పవర్ఫుల్ ఉంటే, ఆయన ఏదైనా చేయగలరు అనుకుంటే. కానీ తెరేనుక పనులు ఎందుకు చేపిస్తున్నారు, ఎందుకు అన్ని వివాదాలు ఆయన పేరే తెర మీదకి వస్తుంది? అన్ని వివాదాలు వరుసగా, ఒక్క వివాదం కాదు, 2 వివాదాలు కాదు. అసలు పోలీసులను ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన ఎవరు, పెద్ద పెద్ద ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన ఎవరు, అసలు ఏం చేస్తున్నాడు ఫైమ్ కురేషి మీద? అసలు హైకమాండ్ అయినా చర్యలు తీసుకోవాలి, పార్టీ హైకమాండ్. సీఎం చుట్టూ ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి వ్యవహారం ఎట్లుంటుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్లు, తర్వాత సలహాలు ఇచ్చే పర్సన్లు, ఆయనకు మంచి సలహాలు ఇచ్చే పర్సన్స్ వీళ్ళుంటారు. వాళ్ళు ఏమన్నా రాష్ట్రం నడపనికే, ఒక ముఖ్యమంత్రిగా సక్సెస్ కానికే, తర్వాత రాష్ట్ర ప్రజలకు మంచి జరగనికే మంచి మంచి తెలివి ఉన్న పర్సన్స్, మేధావులు, వాళ్ళు వీళ్ళు ఉండి సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి నడుస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రికి అన్నీ తెలియదు, ఏ ముఖ్యమంత్రికైనా అన్ని విషయాలు అవగాహన ఉండదు, ఏ మనిషికైనా కూడా. కానీ ఈ మనిషిని రైట్ హ్యాండ్గా పెట్టుకొని అన్అఫీషియల్ పనులు చేయించుకుంటా ఈయన ఇన్ని వివాదాలన్నీ ఈయన చుట్టూ తిరుగుతుంటే ఈయన ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, తర్వాత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన బాధ్యులాగానే ఫీల్ అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి చెప్తే పని చేసి, కానీ ఈయన ఎందుకు చెప్తున్నాడు అని ఆఫీసర్స్, ఈయనేంది అసలు, ఈయన స్పెషాలిటీ ఏంది, ఈయన చెప్తే మేము ఎందుకు చేయాలి, కానీ బయటకు చెప్పలేరు. ఏంటంటే రేవంత్ అన్న ఇదేదో రేవంత్ రెడ్డి పుట్టి మునిగిందాకా చూసుకుంటాడేమో బహుశా. పుట్టి ఆల్రెడీ చాలాసార్లు మునిగింది. ఆయన చేసిన ప్రతి పని రేవంత్ రెడ్డి చేసినాడు కానీ అందరూ భావిస్తున్నారు, ఆఫీసర్లు కానీ, పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ. ప్రజలకు డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, కానీ ఇది ప్రజల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా. శాఖలు సరిగ్గా పనిచేయకపోతే జనాల మీద ఎఫెక్ట్ పడేది. ఎనీవే ఈ మనిషికి ఉన్న ఇంపార్టెంట్ ఏందో కనీసం రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడన్న ప్రజలకు చెప్తే, ఓహో ఈయనకి అర్హత ఉంది కాబట్టి ఏమో తిప్పుకున్నాడని చెప్పుకోనికి వస్తుంది. లేకపోతే ఎందుకు తిప్పుకున్నానని సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.